నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేడు కార్తీక మాసంలో చివరి రోజు. నేడు పోలి పాడ్యమి భక్తులతో కిటకిటలాడిన గోదావరి స్నానఘట్టాలు. హీరోయిన్లను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. ఏపీలో 2 కొత్త విమాన సర్వీసులు ప్రారంభం. రాజమహేంద్రవరం టు ముంబై విమాన సర్వీస్. ఓయో రూమ్లో డ్రగ్స్ పార్టీ. ఫేమస్ కొరియోగ్రాఫర్ అరెస్ట్. ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ మధ్య గొడవ. గినియాలో 100 మంది మృతి. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలి పాడ్యమి అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున పుణ్య స్నానాలు ఆచరించి చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. అదే సమయంలో పోలి కథను కూడా చదువుకుంటారు. నేడు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలోని గోదావరి స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరిలో పోలి పాడ్యమి స్నానాలు ఆచరించారు. భక్తుల పుణ్య స్నానాలతో రాజమండ్రిలోని పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు కిక్కిరిసిపోయాయి. స్నానాలు ఆచరించిన మహిళలు గోదావరి నదిలో 30 ఒత్తులతో కార్తీక దీపాలు వదులుతున్నారు. భక్తుల శివ నామస్మరణతో ఘాట్లు మారుమోగిపోతున్నాయి. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యువెలరీ వ్యాపారవేత్తను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వాటాల పేరుతో మోసాలకు పాల్పడిన తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతిదత్ను పోలీసులు అరెస్టు చేశారు. సస్టైన్ కార్ట్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దానిలో సెలబ్రిటీల చేత పెట్టుబడులు పెట్టించి మోసగించాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. నటుడు సామ్రాట్ రెడ్డి సోదరి సమంత సన్నిహితురాలైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుండి కాంతిదత్ కోసం గాలిస్తున్నారు. కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, పరిణితి చోప్రా వంటి వాళ్ళు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంతిదత్ దాదాపు 100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాజమండ్రి, తిరుపతి నుంచి ముంబైకి కొత్తగా 2 ఇండిగో విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు ముంబైలో బయలుదేరి 6 గంటల 45 నిమిషాలకు రాజమండ్రికి, తిరిగి అక్కడి నుంచి 7 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 9 గంటల 5 నిమిషాలకు ముంబై చేరుకుంటుంది. మరో విమానం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ముంబై నుంచి బయలుదేరి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు తిరుపతికి, అక్కడి నుంచి ఉదయం 7 గంటల 45 నిమిషాలకు బయలుదేరి ఉదయం 9 గంటల 25 నిమిషాలకు ముంబై చేరుకుంటుంది. కొరియోగ్రాఫర్ కన్నా మహంతి డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డారు. ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి మాదాపూర్ ఓయోలో ఇచ్చిన పార్టీలో ఇతను పాల్గొన్నారు. ఓ ప్రముఖ టీవీ షోలో కన్నా కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు. బెంగళూరు నుంచి MDMA గంజాయి, ఇతర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరితో పాటు మొత్తం 4గురిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. జెరగోయ్ నగరంలో నిర్వహించిన ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 100 మంది మృతి చెందినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో ఓ జట్టు అభిమానులు గ్రౌండ్లోకి తీసుకొచ్చారు. అవతలి టీం ఫ్యాన్స్ అడ్డుకోవడం ఘర్షణ మొదలైంది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఘోరంగా కొట్టుకున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.